అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ముద్దంశెట్టి హనుమంతరావు గారు రచించినటువంటి పంతం అనే కథ. వాసవి రైలు రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆమె ఒడిలో 2 ఏళ్ల పాప ఉంది. చేతిలో ఒక సూట్ కేసు మాత్రమే. అప్పుడప్పుడు ఆమె దృష్టి ప్లాట్ఫామ్ మీద చివరి వరకు ప్రసరిస్తోంది. ఎవరో వస్తారని ఎదురు చూస్తున్నట్టున్నాయి ఆమె చూపులు. కానీ ఎవరూ రాలేదు. అప్పుడే రైలు వచ్చి ఆగింది. ప్రయాణికులు హడావిడిగా తిరుగుతున్నారు. వాసవి లేడీస్ కంపార్ట్మెంట్ వెతుక్కుని అందులోకి వెళ్ళి కూర్చుంది. ఆ కంపార్ట్మెంట్లో అంతగా రద్దీ లేదు. సూట్ కేస్ బెంచి కింద పెట్టి ఇంకా కిటికీ గుండా దృష్టిని సారిస్తూనే ఉంది. రైలు చాలాసేపు అక్కడున్న వాసవి ఎదురు చూస్తున్న వ్యక్తి మాత్రం రాలేదు. డీజిల్ ఇంజన్ భయంకరంగా కూతగూసింది. రైలు కదిలింది. వాసవి బరువుగా ఒక నిట్టూర్పు విడిచింది. రైలు వేగాన్ని పుంజుకుంది. ఆమె ఆశించిన వ్యక్తి రాకపోయేసరికి ఆమెలోని ఆతృత సన్నగిల్లి పట్టుదల మరింత బిగుసుకుంది. ఇంతకీ ఆమె ఎదురు చూస్తున్న వ్యక్తి ఇంకెవరో కాదు, సాక్షాత్తు ఆమె భర్తే. ఇక వాసవి భర్త ఆనందరావు మంచివాడే. సహనం అతనికి మారు పేరు. సహధర్మచారిణి అంటే అతనికి వల్లమాలిన ప్రేమ అనురాగం. అయితే అతనిలో ఉండే చిన్న బలహీనత ఆత్మాభిమానం అధికం. ఇకపోతే వాసవి విషయం చెప్పుకోవాలంటే కలుపుగోలుగా మసలే మంచి అమ్మాయి. భర్త పట్ల గౌరవమే, కానీ పట్టుదల అధికం. ఆమె మాట జరిగి తీరాల్సిందే, లేకుంటేనే చిక్కొస్తుంది. ఆ రోజు ఆదివారం. ఆనందరావు న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. వాసవి అతనికి దగ్గరగా వచ్చింది. ఏమండి? ఏమిటి వాసవి? ఈరోజు ఉదయం ఆటకి సినిమాకి వెళ్తున్నానండి. వంట ముగించేసే వెళ్తాననుకోండి. మీరు కాస్త శ్రమ తీసుకుని వడ్డించుకుని ఆఫీస్కి వెళ్ళండి అంది. ఎవరితో వెళ్తున్నావు? పక్కింటి ఆవిడతోనైనా? ఆమె కేసు చూస్తూ అడిగాడు ఆనందరావు. కాదండి, చివరింటి ఆవిడ కృష్ణవేణి లేదు, ఆవిడతో. కృష్ణవేణి అంటే ఆనందరావుకి సద్భావం లేదు. అంటే మరేమీ కాదు, ఆవిడకి అందరి విషయాలు అన్ని విషయాలు కావాలి. అన్నీ తెలుసుకున్నాక ఊరుకుంటుందా అంటే అది కాదు, తనకు తెలిసిన వాళ్ళందరికీ చాటుతుంది. అందుకే ఆ వీధిలో చాలామంది ఆమెతో పరిచయాన్ని తగ్గించుకున్నారు. అదే కారణం వల్ల ఆనందరావుకి ఇష్టం లేకపోయింది భార్య ఆవిడతో సినిమాకి వెళ్ళటం. ఆవిడతో సినిమాలకు వెళ్ళొద్దని చెప్పాను కదా వాసవి, నా మాటల్ని పట్టించుకోవే సౌమ్యంగానే అన్నాడు. ఆవిడతో వెళ్తే తప్పేమిటండి? ఆవిడ గుణం మంచిది కాదంటారా? ఎదురు ప్రశ్న వేసింది వాసవి. అలా అని నేను అనలేదే. మరెందుకు వెళ్ళొద్దంటున్నారు? ఆవిడ నోరు మంచిది కాదని అంతా అంటూ ఉంటారు, అందుకే. వాసవి మెల్లగా మందహాసం చేసింది. ఎవరో గిట్టని వాళ్ళు, అసూయాపరులు అలా అంటారులేదురు. ఆమె ఎంత కలుపుగోలుగా మాట్లాడుతుందని అందామె. అయినా నేను చెప్తున్నాను కదా వద్దని అయిష్టంగా అన్నాడు ఆనందరావు. వాసవి మొహంలో రంగులు మారాయి. ఆమె అహం దెబ్బతింది. అంటే నాకు ఏమాత్రం స్వతంత్రం లేదంటారా? నేను కేవలం మీ బానిసన? ఉద్రిక్తతతో అంది. విస్తుపోయాడు ఆనందరావు. వాసవి తనను అపార్థం చేసుకుంటోంది అనుకున్నాడు. అర్థం లేనట్టు మాట్లాడకు వాసవి. ఏ విషయంలో నేను నిన్ను కాదన్నానని సూటిగా అన్నాడు. ఇలా వారి వాదన చినికి చినికి గాలివానైనట్టు పరాకాష్ఠను అందుకుంది. ఫలితంగా పట్టుదలతో అహంతో వాసవి అక్కగారింటికి బయలుదేరింది. ఆనందరావు ఉండమని బ్రతిమాలలేదు. ఆయనకే ఆత్మగౌరవం ఉంది. ఉన్నపాటున బయలుదేరింది వాసవి. ఆనందరావు రైలు టిక్కెట్కి డబ్బులు ఇచ్చాడు. అది అగ్ని మీద ఆజ్యం పోసినట్టే ఆ డబ్బును విసిరి కొట్టింది. ఆమె దగ్గర 200 ఉన్నాయని అతనికేం తెలుసు? ఆనందరావు మరేం అనలేదు. చంటి పాపం తీసుకుని స్టేషన్కి వచ్చేసింది. చివరి క్షణాల్లోనైనా భర్త స్టేషన్కి వచ్చి వెళ్ళొద్దని బ్రతిమాలతాడు అని ఆశించింది. ఎదురు చూసింది, కానీ అలా జరగలేదు. ఆమె పంతం మరింత పటిష్టమైంది. ఇక రైలు రాజమండ్రిలో ఆగింది. కాఫీ తీసుకుంది. వాసవి చంటి పాపకు బిస్కెట్లు తీసుకుంది. అంతవరకు వాసవి మౌనాన్ని, ఆమె చేష్టలను తదేకంగా గమనిస్తోంది ఆ కంపార్ట్మెంట్లోనే ఉన్న కాంతం. ఆమె పక్కనే వచ్చి కూర్చుంది. ఎందాకా వెళ్తున్నావమ్మా అని ప్రశ్నించింది కాంతం. విజయవాడ అండి. అక్కడ మీ ఆయన ఉంటున్నారా? కాదండి, మా అక్క ఉంటోంది. అలాగా, మీ ఆయన ఎక్కడుంటున్నారు? విశాఖలోనండి. ఉద్యోగం చేస్తున్నారా?
అవునండి, పోర్ట్లో. మరి విశాఖలో మీ ఆయన నిన్ను సాగనంపడానికి రాలేదేమిటమ్మా? ఆ ప్రశ్నకు వాసవి కాంతం కేసి ఇబ్బందిగా చూసింది. తీరిక లేక ముక్తసరిగా సమాధానమిచ్చింది. కాంతం నవ్వింది. ఆమె పళ్ళు కిళ్ళి అలవాటు వల్ల గామోసు అంటే ఎర్రగా ఉన్నాయి. ఆమెకు 35 ఏళ్ళు ఉంటాయి. ఆమె మాటల్లో సౌమ్యత, ఎదుటివారిని ఆకట్టుకునే నేర్పు ఉన్నాయి. కానీ నవ్వులో మార్దవం లేదు. చూపులు కరుకుగానే ఉన్నాయి. నేను నమ్మను. ఎందుకమ్మా అబద్ధం చెప్తావు? మీ ఆయనతో తగువ పడొస్తున్నావు, అవునా? ఏవో దివ్యశక్తులున్న వ్యక్తిలాగా కాంతం అలా అనేసరికి వాసవికి క్షణం నోటమాట రాలేదు. ఎట్లా మీరు గ్రహించారండి? ఆమెను పరిశీలనగా చూస్తూ ప్రశ్నించింది. కాంతం మళ్ళీ మెల్లగా మందహాసం చేసింది. నేను ప్రతినిత్యం ఎంతోమందిని చూస్తూ ఉంటాను, వారితో మాట్లాడుతూ ఉంటాను. మొహం చూసి మనిషి మనస్తత్వాన్ని చెప్పేయగలను. నువ్వు విశాఖపట్నంలో రైలు ఎక్కిన దగ్గర నుంచి నీ చేష్టలు, నీ ఆతృత, నీలోని భావాలు గమనిస్తూనే ఉన్నాను. అందుకే గ్రహించగలిగాను. మీ ఆయన నీతో గొడవ తెచ్చుకున్నాడు అంటే ఆయన ఒట్టి మూర్ఖుడనే చెప్పాలి, లేదా తెలివి తక్కువ వాడైనా ఉండాలి. ఎందుకో తెలుసా? నీ అంతటి అందగత్తెతో తగువ పట్టమా? నిజానికి నీ అందానికి దాసోహం అనాలి. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించాలి. అసలు నీలాంటి అపురూప సౌందర్యవతి బొంబాయి లాంటి నగరంలో ఉండి ఉంటే నీ జీవితమే మరో స్థాయిలో ఉండేది కదూ. కారుల్లో తిరిగేదానివి, పూల పాన్పుల్లో శయనించేదానివి. ఒకటేమిటి, ఆ జీవితం వర్ణనాతీతంగా ఉండేది. వాసవికి ఆమె మాటల్లోని గూఢార్థం ఏమీ అర్థం కాల. అంటే మీ ఉద్దేశం? అమాయకంగా అడిగింది. కొంచెం కాంతం కాస్త తెప్పరిల్లింది. వాసవిలో ఆసక్తిని గమనించి తృప్తి పడింది. ఏముందమ్మా, నీలాంటి అందగత్తె బొంబాయి లాంటి నగరంలో ఉంటే ఎన్ని సినిమా ఛాన్సులు, ఎన్ని అడ్వర్టైజ్మెంట్ల ఆఫర్లు. డబ్బుకు అసలు కొదవే ఉండదు. డబ్బుతో పాటు పేరు, ప్రతిష్టలు, జీవితం భోగభాగ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది. అటువంటిది నువ్వు ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావంటే నిజంగా నాకే బాధాకరంగా ఉంది. గొక్క దిప్పుకోకుండా అంది కాంతం. ఆమె మాటల తీరు చూస్తుంటే కొద్దో గొప్ప చదువుకున్నట్టే కనిపిస్తోంది. మీరు బొంబాయిలో ఉంటున్నారా? ఇనుబడించిన ఆసక్తితో అడిగింది వాసవి. ఆమెకెందుకో కాంతం గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగింది. సర్వసాధారణంగా ఆడవాళ్లను మెప్పించాలంటే వాళ్ళ అందాన్ని తెగ పొగిడితే చాలు, ఐస్ అయిపోతారు. అదే జరిగింది వాసవి విషయంలోనూ. తనకు తెలియని ఏదో గొప్పతనం తనలో ఉంది అనిపించింది ఆమెకి. కాంతం మురిపెంగా చిన్న నవ్వు నవ్వింది. అవునమ్మా, ఇప్పుడా? ఎన్నేళ్ల నుంచో ఉంటున్నాను. మా ఆయన బొంబాయిలో పెద్ద స్టూడియోలో కెమెరామ్యాన్. ఈ మధ్యనే మాకు తెలిసిన ఒక కాకినాడ అమ్మాయిని తీసుకెళ్ళి మా ఆయన సినిమా ఛాన్స్ ఇప్పించారు. మరి కొన్నాళ్ళకి ఆమెకు పెద్ద స్టార్ అయి కూర్చుంటుంది చూడు. ఇటువంటి అదృష్టాలు, అవకాశాలు ప్రయత్నాల వల్ల రావమ్మా. హఠాత్తుగా అనుకోకుండా అలా వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి అదృష్టమే నీకు పట్టనున్నదేమో అని అనిపిస్తోంది. వాసవి క్షణం యోచనలో పడింది. సినిమాలంటే ఆమెకు మొదటి నుంచి పిచ్చే. అందుకే కాంతం మాటలు ఆమెలో కొంత అలజడిని సృష్టించాయని చెప్పాలి. కానీ భర్త ఒప్పుకుంటాడా? కానీ మా ఆయన ఒప్పుకోరండి, బేలగా అంది వాసవి. కాంతం మళ్ళీ నవ్వింది. ఇంకా మీ ఆయన అంటావేమిటమ్మా, నీ తెలివి తక్కువదనం కాకపోతే. నువ్వు ఓసారి మీ ఆయనతో తగువపడి ఇల్లు దాటావంటే ఇక అక్కడితో కథ ముగిసినట్టే. నీకు మళ్ళీ ఆ ఇంట్లో స్థానం ఉండదు. అదే ఉద్దేశంతో మీ ఆయన నిన్ను ఉండమని కూడా అనలేదు. సరిగదా? మర్యాద కోసమైనా స్టేషన్కి రాలేదు. నువ్వు వెళ్ళిపోవటమే అతను కోరుకున్నది. ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నావా? పరిస్థితిని భూతద్దంలో చూపించినట్టుగా వివరించింది కాంతం. వాసవి తెల్లమొహం వేసింది. ఆమె చెప్పినట్టే జరుగుతుందా? ఆమె కళ్ళు తిరిగినట్టున్నాయి. తాను పంతంతో వచ్చేసింది. తనను తీసుకెళ్ళటానికి ఆయన రాకపోతే తనే ఆత్మాభిమానాన్ని, పట్టుదలని చంపుకుని ఆయన దగ్గరికి వెళ్లాల్సిందేనా? అప్పుడు ఇంకా తనకు మర్యాద ఏముంటుంది మరి? తను ఎందుకంత దిగజారిపోవాలి? తనకు మాత్రం ఆత్మగౌరవం లేదు. కాంతం అన్నట్టు తనకు బొంబాయిలో సినిమా ఛాన్స్ వస్తే అసలు తన భవిష్యత్తే మారిపోతుంది. ఆ తలంపు ఓసారి వచ్చిందిగా, మళ్ళీ గుండెల్లో గుబులు, ఏదో భయం. ఆమె మనస్సు పరిపరి విధాల ఆలోచనల్ని సాగించింది. అయితే కాంతం గారు, మా ఆయన నన్ను మళ్ళీ ఇంటికి రానివ్వరంటారా? అయోమయంగా ప్రశ్నించింది. కాంతం నేర్పుగా నవ్వింది. పిచ్చిదానా, నీకు ప్రపంచ జ్ఞానమే శూన్యంలా ఉంది. ఆడది ఇంట్లోంచి పట్టుదలతో బయటపడిందంటే ఆమె శీలం గురించి ఎన్నో శంకలు పడతాయి భర్తకి. ఇహ లోకుల గురించి చెప్పనవసరం లేదు, కాకుల్లా పడుస్తారు. నువ్వు నిజం చెప్పినా నమ్మరు.
అటువంటి పరిస్థితుల్లో నువ్వు అందరికీ తలంచాల్సిన అవసరం రావచ్చు. ఏ తప్పు చేయను నువ్వెందుకు తలంచాలి? నీలో ఇంతటి అపురూప సౌందర్యం ఉండి కూడా ఎవరికైనా ఎందుకు దాసోహం అనాలి? నీకే వాళ్ళంతా దాసోహం అనాలి. నువ్వు సినిమాల్లో చేరి పుష్కలంగా డబ్బు గడిస్తూ ఉంటే అప్పుడు నీ భర్తే కోరి వచ్చి నీ పంచన చేరతాడు. నీ మంచిని కోరి చెప్తున్నాను, ఆలోచించు. వాసవి మళ్ళీ ఆలోచనలో పడింది. ఏం చేయటమా అని ఆమె ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. ఎందుకైనా మంచిది, అక్క సలహా తీసుకోవటం మంచిదేమో అన్న సదుద్దేశం ఆమెలో మొలకెత్తింది. నాకు సినిమాల్లో వేషాలు వేయటం అంటే సరదాగానే ఉందండి. అయితేనే మా అక్క సలహా తీసుకోకుండా నేనే నిర్ణయానికి రాలేను. దానికి కూడా సినిమాలంటే మరీ పిచ్చి. ఈ విషయం చెప్తే అది కాదందేమో ఉత్సాహంగానే అంది. కాంతం నిరుత్సాహపడింది. ఆమె మొహం మ్లానమైంది. మీ అక్క సలహా తీసుకుందుకు వ్యవధి ఏది? నేను నేరుగా ఈ బండిలోనే వెళ్ళిపోవాలి కదా అంది కాంతం. అది నిజమే. కాంతం వెళ్ళిపోతే అలాంటి పరపతిగల వ్యక్తి తారసపడాలి కదా మళ్ళీ. కానీ తానుగా ఏ నిర్ణయాన్ని తీసుకోలేదు. తన శ్రేయోభిలాషి అక్కను అడగాల్సిందే అనుకుంది వాసవి. అలా అయితే నేనేం చేయలేనండి. మా అక్కను అడగకుండా నేనే నిర్ణయాన్ని తీసుకోలేను. మీరు రోజు విజయవాడలో ఆగలేరా? నాకు అక్కడ బోల్డ్ పనులున్నాయమ్మా, ఎలాగా అని ఆలోచిస్తున్నాను. మరి ఏం చేస్తాంలేండి నిరుత్సాహంగా అంది వాసవి. కాంతంకేమీ పాలుపోలేదు. ఎన్ని విధాలా ప్రయత్నించినా వాసవిని తనకు అనుకూలంగా మార్చుకోవటం కష్టసాధ్యమే అనిపించింది. చివరి ప్రయత్నంగా తనే ఒకరోజు విజయవాడలో ఉండిపోవటం మంచిది అనిపించింది. ఏమిటో వాసవి, నిన్ను చూస్తుంటే నిన్ను ఎలాగైనా తారాపదంలోకి తీసుకుపోవాలనిపిస్తోంది. నువ్వేమో మొండిపట్టుతో మీ అక్క సలహా తీసుకోవాలంటున్నావు. సరే మరి ఏం చేస్తాం, అలాగే కానీ ఒక్కడి విషయం, ఆడవాళ్ళ మనస్తత్వాలు చిత్రమైనవి. ఎంత అక్కా చెల్లెళ్ళైనా ఒకరు వృద్ధిలోకి వస్తారంటే మరొకరికి అసూయగా ఉంటుంది. ఇదే కారణం వల్ల మీ అక్క వద్దంటుందనుకో, అప్పుడు ఏం చేస్తావు? సూటిగా వాసవి మొహంలోకి చూస్తూ అడిగింది. అప్పటి విషయం నాకు నేనుగా ఆలోచిస్తాలేండి. కాంతం బరువుగా ఒక నిశ్వాసం వదిలింది. సరే, నీ కోసం, నీ భవిష్యత్తు కోసం నేను ఈ ఒక్క రాత్రి విజయవాడలో ఉండిపోతానులే వాసవి. నిన్ను చూస్తుంటే సహాయం చేయాలనిపిస్తోంది. రేపు ఉదయం 10 కల్లా ఏదో ఒక నిర్ణయానికి వచ్చి నేరుగా వచ్చేసేయి. నేను చెప్పిందంతా గుర్తుంచుకో. స్త్రీల వెయిటింగ్ రూమ్లో ఉంటాను. అంది కాంతం. తానేదో వాసవి శ్రేయస్సుకే ఇదంతా చేస్తున్న భావన ఆమెలో కలిగిస్తూ. అలాగేలేండి. మరికొద్దిసేపట్లో రైలు విజయవాడ ప్లాట్ఫామ్ మీద ఆగింది గంభీరంగా. విద్యుత్ దీపాల వెలుతురులో ప్లాట్ఫామ్ కళకళలాడుతోంది. ఎక్కడ చూసినా ప్రయాణికులే. వాసవి హఠాత్తుగా ప్లాట్ఫామ్పై అక్క వాసంతి, బావ మూర్తిని చూసి ఆశ్చర్యపోయింది. వాళ్ళు ఎందుకు వచ్చారా అని. అక్క అని కేకేసింది. వాసంతి వాసవి కంఠస్వరాన్ని గుర్తుపట్టినట్టుగా ఆమెకేసి తిరిగి చూసింది. ఆమె మొహంలో ఆశ్చర్యం తొణికిసలాడింది. వాసంతి, మూర్తి వాసవి ఉన్న కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారు. ఇదేమిటి అనుకోకుండా కార్డు ముక్కైన రాయకుండా వచ్చావు ప్రశ్నించింది వాసంతి. ఆనందరావేడి అడిగాడు మూర్తి. వాసవి అప్పటికే బండి దిగింది. అవన్నీ తర్వాత చెప్తాలే కానీ మీరు ఇలా వచ్చారేంటి? మావారు టెలిగ్రామ్ కానీ ఇచ్చారా? తన అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు ప్రశ్నించింది. అబ్బే అటువంటిదేం లేదే. మా ఇంటి పక్క వాళ్ళు మద్రాసు వెళ్తుంటేనో వాళ్ళని సాగనంపడానికి ఇలా వచ్చాం. నీ సంగతి ఏమిటి అంది వాసంతి. తర్వాత చెప్తాలే, మీరు వాళ్ళని ఎక్కించేసి రండి, ఇక్కడే ఉంటాను. పర్వాలేదులేవే, మీ బావగారు వెళ్ళొస్తారులే, మనం ఇక్కడ ఉందాం అంటూ భర్తను పంపింది వాసంతి. అంతవరకు అక్కడే ఉన్న కాంతం వాసవిని ఉద్దేశించి, నేనుంటానమ్మా వాసవి, నేను చెప్పింది గుర్తుంచుకో, నీ భవిష్యత్తు గురించి మర్చిపోకు, వస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాంతం. ఎవరే ఆవిడ ఆసక్తిగా అడిగింది వాసంతి. ఇంటికి పదా చెప్తాను. అబ్బా అన్నీ తర్వాత చెప్తానంటావు, ఏమిటో అర్థం కాదు విసుగ్గా అంది వాసంతి. చెప్తానన్నాగా అంటూ ప్రసంగాన్ని మార్చేసి మూర్తి వచ్చే వరకు గడిపింది. మూర్తి రానే వచ్చాడు. పోదామా అన్నాడు వస్తూనే. వాళ్ళకి చెప్పారా? నేను రాలేకపోయానని చెప్పాను, పద బయలుదేరాడు. వాసవి దగ్గర నుంచి సూట్ కేసు తీసుకుని అతన్ని అనుసరించారు వాళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు. ఇక ఆ రాత్రి భోజనాలు అయ్యాక తీరిగ్గా కూర్చున్నారు వాసంతి, మూర్తి, వాసవిను. అప్పుడు చెప్పింది వాసవి తానెందుకు వచ్చేసింది, రైల్లో కాంతం కలిసి ఏం సలహా ఇచ్చింది అన్నీ. అంతా విన్నాక వాసంతి బాధగా నిట్టూర్పు విడిచింది. నీకెన్నిసార్లు చెప్పినా ఆహాన్ని చంపుకోలేకపోతున్నావే వాసవి. నువ్వు చేసిన పని తప్పని నీకు అనిపించకపోవటం నీ తెలివి తక్కువతనానికి నిదర్శనం అంటూ మందలించింది వాసంతి. మూర్తి అందుకున్నాడు. అది సరే కానీ వాసవి, బండిలో కలిసి
నీకు బంగారు భవిష్యత్తును కల్పిస్తానని చెప్పిన ఆ కాంతం గురించి నీకేం అనుమానం కలగలేదా ప్రశ్నించాడు. అనుమానమా? ఎందుకు బావా అనుమానం? అయోమయంగా అంది వాసవి. ఎందుకేమిటి, ఇటీవల ఎన్నో సంఘటనలు చదువుతున్నాం వార్తాపత్రికల్లో, నీకు గుర్తులేదా? ఆమె నీ మీద జాలిపడి బొంబాయి తీసుకుపోయి సినిమా ఛాన్స్ ఇప్పిస్తానంటే నువ్వు నిజమేనని నమ్మేశావా? నిజం కాదా? తెల్లమొహం వేసింది వాసవి. ఎంత అమాయకురాలివి వాసవి, నీకు అహం ఉందే కానీ ఆలోచన లేదు. ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా? నీలో ఇన్ని ఆశలు రేకెత్తించి నిన్ను మభ్య పెట్టి బొంబాయి తీసుకుపోవాలని ఆమె ప్రయత్నించి నువ్వు వెళ్ళి ఉంటే నిన్ను చిత్రసీమలో కాదు ప్రవేశపెట్టేది, వేశ్యాగృహంలో. నీ అందాన్ని క్యాష్ చేసుకుంటారన్నమాట. సుమారు మూర్ఛపోయినంత పనైంది. వాసవికి ఆమె మొహం స్వేదంతో నిండింది. ఓసారి చీర చెంగుతో ముఖాన్ని ఒత్తుకుంది. ఎంత ఉపద్రవం తప్పిందో చూసావా వాసవి? ఏ దేవుడో నిన్ను పరోక్షంగా కాపాడాడు కానీ నాతో సంప్రదించాలని వచ్చావు, లేకుంటే ఏం జరిగేదో. ఇదంతా ఎందుకు జరిగిందంటావు? నువ్వు మీ ఆయనతో కయ్యం పెట్టుకుని విడిపోయి వచ్చేసిన నీ తెలివి తక్కువ ఆసరా అని అదొక బలహీనతగా తీసుకున్నారు అవతల వాళ్ళు. ఆ క్షణంలో నీ అదృష్టం బాగుండి ఆ పాటి విచక్షణ జ్ఞానం పొడసూపింది నీలో. అహం ఎటువంటి అనార్థం తెస్తుందో ఎప్పటికైనా ఆలోచించుకో వాసవి, మళ్ళీ మందలించింది వాసంతి. వాసవి మరి ఇక వినలేకపోయింది. ఆమె కళ్ళు నీళ్ల పర్యంతమయ్యాయి. నన్ను క్షమించక్క, నా తప్పు తెలుసుకున్నాను. దాని పర్యవసానాలు పరోక్షంగా ఎలా ఉంటాయో తెలుసుకున్నాను. రేపే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను దుర్ధస్వరంతో అంది వాసవి. ఈ క్షణంలో పశ్చాత్తాపట్టం కాదే వాసవి, మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకో. అలాగే అక్క. సర్లే కానీ వాసవి, ఆ బొంబాయి మహిళ ఎక్కడుంటానంది అడిగాడు. స్త్రీల వెయిటింగ్ రూమ్లో. సరే, రేపు నువ్వు మామూలుగా బయలుదేరు, తర్వాత కథ నేను నడుపుతాను అన్నాడు మూర్తి. సరే అన్నట్టుగా తల ఊపింది వాసవి. ఇక మర్నాడు మూర్తి తనకు తెలిసిన ఓ ఎస్ఐని కలిసి సంగతంతా వివరించాడు. ఎస్ఐని మూర్తి వాసవితో స్టేషన్కి వచ్చాడు. ఆయన మఫ్టీలో. వాసవి ముందు నడుస్తోంది, చేతిలో ఒక సూట్ కేసుతో. వాసవి కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్న కాంతం ఆమె వస్తూ ఉండడం చూసి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయింది. నవ్వుతూ ఆహ్వానించింది. వచ్చేసావా వాసవి? మీ అక్క ఒప్పుకుంది కదా? ఆహా, నాకెంతో ఆనందంగా ఉంది సుమా అంది ఒక్క గుక్కలో కాంతం. వాసవి సన్నగా మందహాసం చేసింది. ఏం మాట్లాడలేదు. చంటి పాపను వదిలేసి మంచి పని చేశావు మళ్ళీ అంది కాంతం. అప్పుడే అక్కడికి చేరుకున్న మూర్తి, నిజమే, మీకు మరీ లాభం అంతే కదూ అన్నాడు. ఏమిటండి మీరంటున్నది? తెల్లబోతూ అంది కాంతం. ఏమిటో ఇక్కడ కాదు చెప్పటం, పోలీస్ స్టేషన్లోనే. నేనెవరినో తెలుసా? ఎస్ఐని. నీ ఆట కట్టించాలని ఇలా మఫ్టీలో వచ్చాను. ఇలా ఎంతమందిని మోసం చేసి తీసుకెళ్ళేవారు, నీ చేత కక్కిస్తా అంటూ మూర్తి, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి, నేను పంపించమన్నానని అన్నారు. మూర్తి అక్కడి నుంచి స్టేషన్ మాస్టర్ కేసి వెళ్ళాడు. కొంత కాంతం మొహం లానమైంది. ఎలాగైనా తప్పించుకోవాలని ఆమె మనసు ఘోషిస్తున్నా తప్పించుకోవటం సాధ్యం కాదనుకుని మొహం దించుకుంది. నువ్వు ఒక స్త్రీవై ఉండి స్త్రీలనే ఇలా వంచిస్తూ ఉండటం మరీ రాక్షసత్వం. నిన్ను ఇలా విడిచిపెట్టను. ముందు పోలీస్ స్టేషన్కి పదా చెప్తాను కటువుగా అన్నాడు ఎస్ఐ. ఏదో బుద్ధి గడ్డి తింద బాబుగారు, కనికరించి నన్ను వదిలేయండి, మరెప్పుడు ఇలాంటి పని చేయను అంటూ లెంపలేసుకుంది. ఈ వేషాలు నా దగ్గర పనికిరావు కానీ నీకున్న ముఠా ఎక్కడుందో తెలుసుకోకుండా నిన్ను విడిచిపెడతాననుకోకు, నోరు మూసుకుని పడుండు అని గద్దించాడు ఇన్స్పెక్టర్. కాంతం దిగాలు పడిపోయింది. వాసవి పట్ల ఆమెకు కసి కోపం పెరిగాయి. ఆమె కేసి ఎర్రగా చూసింది. కానీ ఏం చేయగలదో? పోలీస్ వ్యాన్ రానే వచ్చింది. కాంతం వ్యాన్లో కూర్చోబెట్టి తను వ్యాన్లోనే వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్. చూసావా వాసవి, నా అనుమానం ఎలా నిజమైందో అన్నాడు మూర్తి. థ్యాంక్స్ బావా, మొహం దించుకుని అంది. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం బండికే కూతురుని తీసుకుని భర్త దగ్గరికి ప్రయాణం కట్టింది వాసవి. ఆమె వెంట వాసంతి, మూర్తి కూడా వెళ్ళారు. ఇక ఆనందరావు వాసవిని చిరునవ్వుతో ఆహ్వానించాడు. వాసవి సిగ్గుతో మొహం దించుకుంది. వాసంతి, మూర్తి పరస్పరం మొహాలు చూసుకుని నవ్వుకున్నారు. చూసారా, భర్త పట్ల ఆమె కొంత కోపంతో ఇంటికి వచ్చేసింది. కానీ ఆ మధ్యలో జరిగిన విషయాలు చూసారా? ఒక ఆడది కనపడితే చాలు ఏదో ఒక వ్యాపారంలోకి దింపేద్దామని ఈ ఆడవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా, ఆ ఆడవాళ్ళలోనే ఈ ఎదవ ఆలోచనలన్నీ వస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ ఆమెను కాపాడటానికి ఆ ఫ్యామిలీ మొత్తం అడ్డుకట్ట వేసి చివరికి ఆమెను మళ్ళీ సురక్షితంగా పంపించడం జరిగింది. అదే ఏమాత్రం కొద్దిగా ఎవరూ రాకున్నా ఆమె పరిస్థితి ఏంటి? చివరికి ఈ రోజున ఎక్కడో రోడ్లమ్మటం, ముంబై వేశ్యాగృహాల్లోనో తిరుగుతూ ఉండేది.
అదండి స్టోరీ. మనం అందరినీ అలా నమ్మి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవటానికి రెడీ అవ్వకూడదు. థ్యాంక్ యూ.